హలో అందరికీ. ఇప్పుడున్న చలికి అయితే ఏం చేయాలి, ఇంట్లో టిఫిన్ల కోసం అయితే బాగా తలనొప్పి. నైట్ కూడా అసలు అన్నం అయితే తినాలనిపించదు కదా, వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంటుంది. అలాంటి టైంలో బ్రేక్ఫాస్ట్ ఇంకా నైట్ టైం అయితే అస్సలు ఏం కూడా తినబుద్ధి అవ్వదు. ఇంకా రోటీలు అయితే తిని తిని బోర్ కొడుతుందని చెప్పేసి ఈరోజు ఇలా నైట్కి అయితే ఇలా ప్లాన్ చేశాను. ఏంటంటే పెసరపప్పును అయితే నానబెట్టుకొని దాన్ని బాగా కడిగేసి ఇలా దోశల్లో వేసుకున్నా. దాంతోపాటుగా పైన అయితే కొంచెం క్యారెట్ చల్లితే పిల్లలకు కొంచెం రెడ్గా కనిపిస్తుంది కదా, అలా అయితే కొంచెం ఇష్టపడి తింటారని అయితే ఇంకా ఇలా అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలకి చాలా కష్టం, చిన్నప్పుడు అలవాటు లేనిదే ఏవి కూడా తినరనమాట. మా పాప కూడా అంతేని, చిన్నప్పుడు ఏవైతే అలవాటు ఉన్నాయో అవి మాత్రమే తింటుంది. ఇంకా పులిపైన ఫ్రూట్స్ ఏవి కూడా తిందనమాట. అందుకోసం మీరు ఎవరైనా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ముందుగానే హ్యాబిట్ అయితే చెయ్యండి, అన్ని రకాల ఫుడ్స్ కూడా వాళ్ళ అలవాటు అయినట్టు. అది చాలా మంచిదనమాట. ఇంకా దోశ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇలా వేసుకొని ఇంకా పిల్లలకైతే ఇచ్చాను. కానీ అయినా పిల్లలు ఏడడం అయితే తప్పరు కదా, మధ్యలో ఉన్నవన్నీ తీసేసి ఇంకా వాళ్ళకి నచ్చిన మాత్రమే